హలో అండి నమస్కారం వెల్కమ్ టు పైథాన్ లైఫ్. నో డిగ్రీ నో ప్రాబ్లం, బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవునండి, అసలు మనకి ఒక డిగ్రీ లేకపోయినా కూడా ఐటీలో సాఫ్ట్వేర్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను, చూసేయండి. సో ముందుగా మీకు ఒక ఐటీలో జాబ్ డ్రీమ్ ఉంది, అంటే డ్రీమ్ జాబ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. సో మీకు ఒక డ్రీమ్ అనేది ఉంది ఫైనల్గా ఇక్కడ, కానీ మీకు బేసిక్గా డిగ్రీ లేదు, అంటే బీటెక్ లేదు అనేసి ఆలోచిస్తున్నారా? అస్సలు వరీ అవ్వకండి. ఇప్పుడు టాప్ ఎంఎన్సి కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ కూడా ఇక్కడ మనకి డిగ్రీ కంటే ముందుగా స్కిల్ని చూసి జాబ్స్కి తీసుకుంటున్నారనమాట. సో అసలు వరీ అవ్వకండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఫాలో అయిపోండి. లైక్ అది మొత్తం కూడా మీరు రొటీన్గా చేసేసాక మీకు ఒక జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ముందుగా మీరైతే ఏం చేయాలి అంటే ఒక రైట్ స్కిల్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకోవడం అంటే ఎలా అంటే, లైక్ బయట చాలా కోర్సెస్ ఉన్నాయి. ఒకరు పైథాన్, డెవాప్స్ అంటారు, ఏడబ్ల్యూఎస్ అంటారు, రకరకాలుగా జావా అంటారు, పైథాన్ అంటారు. సో మీకు మీ డ్రీమ్ ఏంటి అనేది చూసుకుని దానికి తగ్గట్టుగా ఒక స్కిల్ అనేది చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్కిల్ ఏదైతే మీరు చూస్ చేసుకున్నారో, మీరు బిగినర్ కాబట్టి డిగ్రీ కూడా లైక్ డిగ్రీ లేదు కాబట్టి నా సజెషన్ వచ్చేసరికి మీరైతే లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకోండి ఫ్రంట్ ఎండ్ కోసం. ఓకే, సో ఫ్రంట్ ఎండ్గా ఇవి మీరు కంప్లీట్ చేస్తే చాలు. నెక్స్ట్గా వచ్చేసరికి బ్యాక్ ఎండ్ కోసం మీరు లైక్ పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, C++ కానివ్వండి నేర్చుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, ఇవి నేర్చుకున్న తర్వాత వీటిని మీరు ఎవ్రీథింగ్, అంటే మీరు ఏదైతే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు, ఏం చేయాలి నెక్స్ట్ అంటే ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్స్ అంటే జనరల్గా మనకి చాలా రకాలైన ప్రాజెక్ట్ ఐడియాస్ కూడా నేను చెప్తూనే ఉన్నాను ఇంకా వేరే వీడియోస్లో. సో మీకు తెలిసినవి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఆ జర్నీ ప్రాసెస్లో మీరు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా సజెషన్స్ ఇవ్వడం, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయించడం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో ప్రాజెక్ట్స్ అనేవి చేయండి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు అసలు స్కిల్ ఏముంది, ఆ స్కిల్ లైక్ నాకు వచ్చు అంటే సరిపోదు, దానిపైన ఒక ప్రాజెక్ట్ చేస్తే ఓకే, నాకు వచ్చు అనకపోయినా ఇది నేర్చుకున్నాడు, ప్రాజెక్ట్ చేశాడంటే ఇతనికి ఇది వచ్చు అనేసి వాళ్ళకు ఒక అర్థం అనేది అయిపోతుంది. కాబట్టి ఒక ప్రాజెక్ట్ అనేది చేయండి. ప్రాజెక్ట్ చేశాక లైక్ మీకు ఒక సర్టిఫికేషన్ అనేది తీసేసుకోండి. ఓకే, అంటే మీకు జనరల్గా లైక్ ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా జనరల్గా మనకి IBM కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే యాప్స్ ఉన్నాయి, కోడ్జెరా, ఉడేమి, లేకపోతే వాట్ ఎవర్ కొన్ని లైక్ వెబ్సైట్స్ అనేవి, యాప్స్ అనేవి ఉన్నాయి కదా. అంతెందుకు మన పైథాన్ లైఫ్లో కూడా లైక్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఒక సర్టిఫికేషన్ అనేది తీసేసుకోండి. దాని తర్వాత మీరు ఓకే ఆ లాంగ్వేజెస్, ఆ కోర్సెస్ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు, సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒక మంచి రెజ్యూమేని క్రియేట్ చేసేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకుంటారు, లైక్ అది అట్రాక్టివ్గా ఉండాలి. కొన్ని రివ్యూస్ అనేవి చూడండి, వేరే వాళ్ళు లైక్ నాకు జాబ్ ఎలా వచ్చింది అనే ప్రాసెస్లో వాళ్ళు రెజ్యూమేని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేసి చెప్తుంటారు. లేకపోతే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు రెజ్యూమే అనేది ఎలా ఉండాలి, ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అనేది ఎలా ఉండాలి అనేసి చాలా వీడియోస్ చేశాము. సో ఒక్కసారి అయితే చూసేయండి. సో ది బెస్ట్ రెజ్యూమే, ఒక స్టాండర్డ్ మంచి రెజ్యూమే అనేది క్రియేట్ చేసేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంట్లో మీరు ఇన్సర్ట్ చేసే డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఆబ్వియస్గా ఫస్ట్గా ఒక కంపెనీని అప్రోచ్ అవ్వరు. మీ రెజ్యూమే ఏదైతే ఉందో మీరు పంపిస్తే అది అప్రోచ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేసి ఆల్రెడీ మనందరికి తెలుసు. కాబట్టి పర్సన్స్ లైక్ అలా కాకపోయినా ఈ రెజ్యూమేలో మాత్రం దీన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మన రెజ్యూమే అనేది ఇక్కడ మంచిగా ఉంటే, జాబ్ రోల్కి మంచిగా సూటబుల్ అవుతే మనం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన గురించి మనం కాకుండా మాట్లాడేది ఏదైనా ఉందంటే జాబ్స్ విషయంలో అది రెజ్యూమేనే కదా. సో ఈ రెజ్యూమేలో మీరు స్కిల్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేర్చుకున్నారు, మీరు ఎలాంటి జాబ్ రోల్కి అప్లై చేస్తున్నారు, అక్కడ డిస్క్రిప్షన్లో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, ఆ డిస్క్రిప్షన్లో ఏదైతే ఉన్నాయో మీ రెజ్యూమేలో ఉండాలి, అది మీకు వచ్చి ఉండాలి. లేదు నాకు జావా ఒక్కటే వచ్చు
కాకపోతే మీరు అప్లై చేసేదేమో వాళ్ళకి స్ట్రాంగ్గా పైథానే కావాలి అనేసి లైక్ మెన్షన్ చేసి ఉంటారు. సో ఎలా సెలెక్ట్ అవుతారు అవ్వరు కదా. సో ఒకసారి డిస్క్రిప్షన్స్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ ఉన్నాయా లేదా అనేసుకుని చూసి మన రెజ్యూమే అనేది పంపించాలి అనమాట. సో ఇక్కడ మీరు ఇంకా బేసిక్గా మనము చేయాల్సింది ఏంటి అంటే లింక్డ్ఇన్ అనేది తెలుసా లేకపోతే తెలియకపోతే మీరైతే వీడియోస్ చూడండి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి మీ పోర్ట్ఫోలియో మొత్తం కూడా లింక్డ్ఇన్లో మంచిగా అప్డేట్ చేసేసుకోండి. మీరు అక్కడ మీ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. చాలామంది రిక్రూటర్స్ కూడా ఉంటారు లింక్డ్ఇన్లో, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయి. అండ్ అలాగే నౌకరీ లైక్ మంచిగా మీ పోర్ట్ఫోలియో ఎవ్రీథింగ్ కూడా నౌకరీలో కూడా బిల్డ్ చేసేసుకోండి. సో మీరు ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీకు గిట్ అండ్ గిట్ హబ్ అనేది ఉండాలి. ఓకే, ఒక అకౌంట్ అనేది ఉండాలి. సో దానికి కూడా అది కూడా ఒక లైక్ జనరల్గా ఒక టాపిక్ లాగా అనమాట మనకి గిట్ అండ్ గిట్ హబ్ అంటే. సో అది ఎలా క్రియేట్ చేయాలి, మీ కోడ్ అనేది ఎలా పుష్ చేయాలి, ఎవ్రీథింగ్ కూడా ఒక మంచి వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ చూసేసి నీట్గా మీ కోడ్ ఎవ్రీథింగ్, మీ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ లింక్డ్ఇన్ కానివ్వండి, గిట్ హబ్ కానివ్వండి, మీ రెజ్యూమేలో లింక్స్ యాడ్ చేయడం వల్ల కూడా డైరెక్ట్గా ఆ లింక్స్ని వాళ్ళు చూస్తారనమాట. అసలు గిట్ హబ్లో ఇతను ఏం చేశారు, లింక్డ్ఇన్లో అసలు ఇతను ఏం ప్రొఫైల్ ఉంది, అలా కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే కొన్ని కంపెనీస్ లైక్ కొన్ని కంపెనీస్ మాత్రం మీరు అప్లై చేసేటప్పుడే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే మీ లింక్డ్ఇన్ లింక్ ఏదైతే ఉంటుందో అది కూడా అడుగుతుందన్నమాట. సో లింక్డ్ఇన్ కానివ్వండి, గిట్ హబ్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీరు గిట్ హబ్ ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో క్రియేట్ చేసేసుకున్నారు. ఓకే, సో ఇదంతా అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇవన్నీ అయిపోయాక వెంటనే ఒక ఇంకా మంచి కంపెనీస్లో అంటే టాప్ మీ డ్రీమ్గా ఏదైతే ఉందో కంపెనీస్ లైక్ ఎంఎన్సిస్, ఐబిఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఏవైనా కూడా వీటిలో మీకు జాబ్ రావాలంటే యూ నీడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీకు లైక్ ఆబ్వియస్గా డిగ్రీ లేదు కాబట్టి కాబట్టి మీరు స్టార్టప్స్లో కానివ్వండి లేకపోతే ఇంటర్న్షిప్స్లో కానివ్వండి మీరు జాబ్స్కి అప్లై చేయడం ట్రై చేయండి. ఓకే, జాబ్స్కి అప్లై చేసేసేయండి. లేకపోతే ఇంటర్న్షిప్స్ ఏదైతే ఉంటుందో వాటికి అప్లై చేసేసేయండి. సో ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం వల్ల ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి అయితే చూసేసేయండి. సో బేసిక్గా ఇంటర్న్షిప్ అనేది ఒక టెంపరీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దాంట్లో టైప్స్ ఉంటాయి, పెయిడ్, అన్పెయిడ్, రిమోట్, ఆన్ సైట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీకు ఓకే అది వర్క్ మీకు శాలరీ బేస్డ్ ఉండొచ్చు, కాకపోతే శాలరీ కూడా ఉండొచ్చు, కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుని వెళ్ళి మీరు మీకు కావాల్సిన కంపెనీలో టాప్ కంపెనీస్లో అప్లై చేస్తే అప్పుడు ఈజీగా వస్తుంది కదా. మీకు ఇక్కడ కావాల్సింది ఎక్స్పీరియన్స్. స్టార్టప్లో ఇంటర్న్షిప్స్లో అయితే గట్టిగా ట్రై చేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇమ్మీడియట్గా మీకు ఒక కోర్స్ నేర్చుకున్నారు, ఒక ప్రాజెక్ట్ చేశారు, మంచిగా అన్ని పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేశారు, మీ రెజ్యూమేస్, లింక్డ్ఇన్, గిట్ హబ్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఇంటర్న్షిప్స్కి అయితే వెళ్ళిపోండి. ఇంటర్న్షిప్ ఏది వస్తే అది అన్పెయిడ్ అయినా సరే, శాలరీ లేకున్నా సరే వెళ్ళిపోండి. తరువాత ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకుని మీరు వెళ్ళి లైక్ మీకు కావాల్సిన కంపెనీస్ లేకపోతే ఏదైనా కంపెనీస్లో మంచి శాలరీ బేస్డ్గా హై ప్యాకేజెస్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి హైగా ఉంటాయన్నమాట. ఇదండి అసలు మనకి డిగ్రీ లేకున్నా కూడా ఒక జాబ్ ఎలా రావాలి అంటే దిస్ ఇస్ ద రూట్ అండ్ గైడెన్స్ అండి. సో మీరు నేర్చుకునే ఏదైతే చూస్ చేసుకుంటున్నారో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే డిమాండ్లో ఉంటుందో వాటి వైపు వెళ్ళేలా చూస్ చేసేసుకోండి. ఇక్కడ మనము పైథాన్ అనేది బ్యాక్ ఎండ్లో పైథాన్, జావా, C++ అనేసి చెప్పాను కదా. సో ఒకటి నేర్చుకుని ఇదెందుకు నేర్చుకున్నాను, అది నేర్చుకుంటే ఇప్పుడు దానికి వెళ్తుండే కదా అనేసి ఫీల్ అవ్వకండి. ఇప్పుడే నేను చెప్తున్నాను, పైథాన్ నేర్చుకుంటే ఇప్పుడు అప్డేటెడ్గా ఉన్న లైక్ డేటా సైన్స్, AI, ML అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికి కూడా మనకు పైథాన్ యూజ్ అవుతుంది. సో పైథాన్ అయితే నేర్చేసేసుకోండి. అండ్ అలాగే ఫ్రంట్ ఎండ్ కూడా యాడ్ చేసేసుకోండి నేను చెప్పినట్టుగా. CSS అండ్ అలాగే HTML, JavaScript, Bootstrap, React.js ఇలాంటివన్నీ కూడా ఫ్రంట్ ఎండ్కి మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, సో వీటన్నిటిపైన ప్రాజెక్ట్స్ అయితే చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే
ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనకి కెరీర్ గైడెన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, స్టడీ మెటీరియల్స్, లైఫ్ లాంగ్ అంటే రికార్డెడ్ కంటెంట్ అనేది కూడా మీకు అందిస్తామన్నమాట. అది లైఫ్ లాంగ్ మీకు ఉంటుందన్నమాట. ఆ రికార్డెడ్ కంటెంట్ ఎవ్రీథింగ్ కూడా మీరు తర్వాత కూడా ఫ్యూచర్ కూడా మీరు నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో గుర్తుంది కదా, 1999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. వీటితో పాటు ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయండి. సో మీరు ఇన్ కేస్ ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అనుకుంటే అది కూడా ఫ్రీగా. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఓకే, సో అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు అప్రోచ్ అయిపోతే మీకు ఫ్రీ డెమో కానివ్వండి, ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఇంకేమైనా క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసేసుకొని హ్యాపీగా ఎన్రోల్ అనేది అయిపోండి. Thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.